మధ్యాహ్న కాలమందు తిరిగి దేవుని నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. బల్ల వర్తమానం కొరకు ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాయబడిన పాత నిబంధనలో నుంచి కీర్తన గ్రంథము 95వ అధ్యాయం తీయండి. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 95వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మిస్పా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడు. నలభై ఏండ్ల కాలము ఆ తరము వారి వలననే నేను విసికి వారి హృదయమున తప్పిపోయిన ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని. మొదటి కొరింథీ 11:20 చదువుకుందాము. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలో నుండి తాగవలను. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన ఆయన 95వ కీర్తనలో 8 నుంచి 11 వచనాల వరకు చదువుతూ వచ్చినాం. దేవా, దానిలో దాచబడి ఉన్న మర్మాలను ధ్యానించగలటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, మా యొక్క జీవితంలో నూతన నిబంధన కాలంలో మేము ఏ విధంగా ఉండాలో, ఏ పనులు చేయాలో తెలుసుకొనగలుగుటకు అనేకమైన సత్యాలు దాచిపడి ఉన్నాయి. దాన్ని ఎరగగలుగుటకు, దాన్ని అనుసరించగలుగుటకు, దేవా, దాని ప్రకారం ముందుకెళ్ళగలుగుటకు మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క అవసర లెక్కలను తీసండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి, సరిదిద్దండి, చక్కపరచండి. ప్రతి ఒక్కరూ దేవా యోగ్యమైన రీతిలో నీ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామమున నడిగి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తనకారుడు క్రీస్తు పూర్వము 750 సంవత్సరాల క్రితమే ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి లోక సంబంధమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశించడానికి అర్హత కోల్పోవడానికి కారణాన్ని 95వ కీర్తనలో ఆయన గుర్తు చేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఏం చేశారంట వాళ్ళు? 8వ వచనం, అరణ్యమందు మెరీబా యొద్ద అక్కడ కఠినపరుచుకున్నారు. అక్కడ పరిస్థితులు, నీటి కొరత, ఆహార కొరత, ఆ యొక్క పరిస్థితులు అనేకమైనవి ఉన్నాయి. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి విషయానికి మోషే గారు దేవుని పనివాడుగా ఒక క్రీస్తు ప్రభు చేసిన కార్యం ఆ దినంలో మోషే గారు చేస్తూ వచ్చాడు. వారిని ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించడానికి, విమోచించడానికి తండ్రి అయిన దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకొని 430 సంవత్సరాల తర్వాత వారిని విడిపిస్తూ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ పరిస్థితులను బట్టి హృదయాన్ని ఏం చేసుకున్నారంట? కఠినపరుచుకున్నారు. ఇంకా ఏం చేశారమ్మా? ఏమంటున్నాడు? ఆ దినములో పితరులు చేసినట్టు మీ హృదయములు ఈ దినమున మీరు చేసుకొనొకడి. ఎప్పుడు చెప్పాడండి? క్రీస్తు పూర్వము 750 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పుడు మనం క్రీస్తు తర్వాత ఎంత ఉన్నాం? 2000 సంవత్సరాలు, 2023 సంవత్సరాలు, అదొక 750, ఆల్మోస్ట్ 3000 సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశము ఈ దినము కూడా అదే విధంగా కొనసాగుతూ ఉన్న ఉద్దేశాలు ఇక్కడ వ్యక్తపరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. దేవుడు మనల్ని పరీక్షించాలి, శోధించాలి. కానీ పితరులు ఏం చేశారంట? రివర్స్ కాల్ చేస్తాను. దేవుడు విడిపించి విమోచించి చేసిన కార్యాలని వారు ఎంత హేయంగా మాట్లాడారంటే, మలాకి గ్రంథం లాస్ట్, ఇప్పుడు కాదమ్మా, ఇంటికి వెళ్ళి చదువుకోండి.
దేవుడు మలాకి ప్రవక్తది అంటాడు, మీ దేవుడు మిమ్మల్ని ప్రేమించినాడు బాబు, ఆయన ప్రేమ వల్లనే వీరు విడిపింపబడ్డారంటే ఎవరు ప్రేమించమన్నారండి? ఎవరైనా పోయి అడిగామా దేవుడిని? అప్లికేషన్ పెట్టామా? లేదు కదా. ఆయన ప్రేమిస్తే మేమేం చేయాలా? మాకు అవసరం లేదు. అంత రిజెక్టెడ్గా మాట్లాడుతూ వచ్చినారు మలాకి ప్రవక్త ద్వారా. అందుకే దేవుడు మలాకి ప్రవక్త తర్వాత 400 సంవత్సరాల వరకు కొత్త నిబంధన రాయబడే వరకు యువంతుడు మాట్లాడలేదు. ఏం చేశారు వీళ్ళు? దేవుణ్ణి పరిశీలించి పరిశోధిస్తానంట. దేవుణ్ణి విడిపించి, ఆ కష్టం నుంచి, దాసత్వం నుంచి విడిపించిన దేవుణ్ణి కృతజ్ఞత తెలియజేయవలసిన వారుగా ఉండవలసిన సమయంలో ఏం చేస్తున్నారంట? వారి హృదయములు కఠినపరుచుకొని. ఎవరు విడిపోయమన్నాడండి? ఆ సన్నివేశం మధ్యలో మోషే గారితో ఏదో ఆహార కొరతున్నప్పుడు మాంసం లేదని మోషే గారి మీద తిరగబడుతూ, ఐగుప్తులోనే మాకు ఆ దుంపలు కూరలు అన్నీ బాగున్నాయి, దాసత్వం ఉన్నప్పటికీ ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేద్దామని తీసుకొస్తున్నావా అని ప్రశ్న వేసిన దినాలు. అది ఆయనని ప్రశ్న వేస్తే దేవుడు ఏమన్నాడు? వారు నీతో సనగలేదు, నీతో విరోధంగా నాతో మాట్లాడినట్టు అని మోషే గారి పక్షం వహించి దేవుడు వారి పక్షంన నేను కార్యం జరిగిస్తానని దేవుడు కోపోద్రేకుడు అయిన వాడుగా ఉన్నాడు. అయినా కూడాను మోషే గారి ప్రార్థన వల్ల దేవుడు వారిని తిరిగి మరి విడిపించే పరిస్థితిలో ఇంకేం చేశాడమ్మా? 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన ఏమైపోయాడమ్మా? విసికాడం. దేవుడికే విసుకొచ్చిందంటే ఎంత గొప్పలో మన గొప్పతనం ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. బాల్యం నుంచి నరుని హృదయము చాలా చెడ్డది, ఎల్లప్పుడూ వాని యొక్క ఆలోచన ఎలాగుంటుంది? చెడ్డది. బహు అని ఉంటుంది. ఇంకా దానికి మించి బహు అంటే ఉస్సే జాదా కుచుబీ నయ్యే, దానికంటే ఎక్కువ. బహు అంటే ఎక్కువ లేదు. దేవుడు ఆ దినముననే ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని చేశాడు, 2వ అధ్యాయంలో మానవుడు చేశాడు, 5వ అధ్యాయం వచ్చేసరికి దేవుని పరిశీలించి పరిశోధించే పరిస్థితి అయిపోయింది. రాబోయ్ ఏం చేస్తాం మరి? అలాంటి పరిస్థితికి మనం కాదులే, మనకంటే ముందున్న జనరేషన్ గురించి మాట్లాడతాను. ఆ విధంగా చేస్తూ వచ్చినవారు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలుగా పేరు పొందినవారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ప్రమాణం చేసి, అబ్రహాము సంతతిలో యాకోబుని నా జ్యేష్ఠ కుమారుడని దేవుడు తీసుకున్న వారు ఏం చేశారు? దేవుని సంతతిగా లేరు. ఇక్కడ ఇంతకు ఏమన్నాడు? దేవుడు ప్రమాణం చేసి దేవునికి విసికిచ్చి వేసారిస్తే ఏం చేశాడు? ఇక్కడ ఎర్త్లీ హెవెన్లీ ప్లేస్ అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి అక్కడికి వెళ్ళడానికే అర్హత ఇవ్వలేదు. కారణం ఏంటి? వారి యొక్క హృదయములు కఠినపరుచుకున్నారు. దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత తెలిపేవారుగా ఉండాలి, కానీ కృతజ్ఞత తెలపక పైపెచ్చు దేవుని పరీక్షిస్తారంట. బల్ల ముందు వెళ్ళేటప్పుడు పౌలు గారు ఏమన్నాడు? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోమన్నాడు. ఈ మనుష్యుడు ఏం చేస్తున్నాడా? అది కరెక్టేనమ్మా? చెప్పండి. దేవుడు ఒకసారి గట్టిగా చూశాడంటే బూడిదైపోతాం అంతా. దీర్ఘశాంతం కలవాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు అన్నాడు. కాబట్టి ఇంకా మనము విలాపవాక్యం 3:23లో అంటాడు, ఆయన యొక్క వాత్సల్యత అనుదినము మన ఎడలుగా నూతనముగా వ్యక్తపరచబడుతుంది కాబట్టి మనం నిర్మూలము. అది గమనించాలి. కానీ ఎవరి కోసం చేస్తారండి? దేవుడు ఎవరు పుట్టించమన్నారండి? మా అమ్మని నాన్నని ఎవరు ఇమ్మన్నారండి? వాళ్ళకి మమ్మల్ని ఎవరు ఇమ్మన్నారండి? హృదయం కఠినపరుచుకున్నారనుకో, లాస్ట్కి ఏమైపోతుంది? దేవుడికి విసుకొచ్చేస్తుంది. మనమే ఉన్నాం ఇంట్లో అమ్మ నాన్నని ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం. లేదమ్మా ఇప్పుడు కాదులే, తర్వాత ఇస్తాంలే అంటే, ఇప్పుడు ఇస్తావా లేదా? లేకపోతే అన్నం తినం, అలకపాన్ ఎక్కెత్తారు. 2 రోజులు ఎండినా కూడా అట్లాగే చేయలేదనుకో, మళ్ళీ అట్లా చేసిందనుకో,
ఎలాగుంటుంది? నువ్వు తింటే తిను, లేకపోతే లేని అన్నం కూడా ఉండరు. తిననన్నావు కదా, అన్నమే ఉండరు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అలాగుంటుంది. దేవునితోటి ఎటకారాలు చేయొద్దంటారు ఈ వాడుక భాషలో. దేవునితోటి మనం ఎటకారాలు చేసేంత వారమా? దేవుడు ఆత్మస్వరూపి అనే దేవుడు, ఇందాక చూసాం, సర్వశక్తి గల దేవుడు, సమస్తము చేయడానికి శక్తి గల దేవుడు. ఆయనతోటి మనము వెటకారం చేసి అలుగుతామా? ఆయన ముందు అలుగు 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 అన్నాడు. అల్కపానికి మీద పండుకోపోరా అని చెప్పాడు. నువ్వు ఇక్కడే ఉండు, అక్కడ పోనీ అని మిమ్మల్ని అన్నాడు. ఆ విధమైన పరిస్థితుల్లో ఏం చేశాడంట దేవుడు వారిని? అయితే ఇక్కడ మనం చూసినట్టయితే 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ మీరు కఠినపరుచుకున్నారు, కానీ ఎవరైతే దేవుని చేత విడిపింపబడిన వారుగా ఉన్నారో వారు ఏం చేయాలంట? పరిశుద్ధాత్మ స్వరాన్ని అలక్ష్యము చేసిన ఎడల, అలక్ష్యం పెడచెవిన పెట్టిన ఎడల దాని యొక్క పర్యవసానము ఎలాగుంటుందో తెలియపరుస్తున్నాడు. మన హృదయములు కఠినమైపోయినప్పుడు దేవుని ఆత్మ మనకు, దేవుడు పరిశుద్ధపరిచిన ఆత్మ మనలో ఉండదు, మన నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా ఇందాక ఏమి చేశాడు ఆయన? మనకి స్నేహితుడుగా, స్నేహం ఏమైపోయింది? కట్ ఆఫ్ హోగయా. ఫ్రెండ్స్ మొత్తం ఏం చేసుకుంటారు? కట్ ఆఫ్, కటిఫ్. దేవుడు ఒకసారి కటిఫ్ కొట్టిండు అనుకో, అది లైఫ్ లాంగ్ కటిఫే మనకి. ఇక్కడనే ఉంటాం, అక్కడికి పోలేం. ఆయన స్నేహాన్ని తిరిగి పొందాలంటే వేరే మార్గం ఉంటుంది, కిందకు చూపిస్తాను. ఏమంటున్నాడు? మన హృదయాలను కఠినం చేసుకుంటాం వల్ల ఎవరికి నష్టము? అది దేవుడిచ్చిన ఆ కఠినపరచడం వల్ల. ఇందాక 7 వనరులు ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడమ్మా, అవన్నీ పోతాడు, కోల్పోయే మార్గం. కఠినత్వం ఎప్పుడైతే ఉంటుందో అవి జ్ఞాపకమునకు రావు, వాటిని ధ్యానించే హృదయము మనకి ఉండదు, ఆసక్తి ఉండదు. దేవునికి విరోధంగా ఉన్నప్పుడు అవి మనలో నుంచి వెడలిపోయినప్పుడు ఏమైపోతుంది? తిరిగి రాతి గుండగా చేయబడుతుంది, సెన్స్లెస్. బండ మీద పోయి ఒకసారి కొట్టి మాట్లాడండి, ఏం మాట్లాడుతుంది వినండి, నాకు తర్వాత మళ్ళీ సారి వచ్చినప్పుడు చెప్పు. అలాగైపోతుంది మన హృదయం. దేవుడు మాంసపు గుండెనిచ్చాడు మనకే, రాతి గుండెను తీసేసి మాంసపు గుండెనిచ్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడయా? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27, 26, 28వ వచనం అనుకుంటే చూడండి అమ్మా. 36వ అధ్యాయం 27, 28 చదవండి దయచేసి. మన పితరులను దేవుడు విడిపించిన తర్వాత వారికి ఏమిచ్చాడో చూడండి. అక్కడ ఏమిచ్చాడంటావా? అంటే పాతది ఉందా, తీసేసాడా? ఉందా? లేదు కదా. మన దగ్గర కూడా ఏముండాలి ఇప్పుడు? నూతన హృదయం ఉండాలి. ఇంకేమన్నాడమ్మా? స్వభావం నూతనది కావాలా. స్వభావం నూతనది అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకున్నారు? 95వ కీర్తనలో వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆ కఠినత్వం తీసేసి దేవుని ఆజ్ఞలు పాటించే హృదయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఇచ్చినాడు కూడాను. ఇంకా చదవమ్మా. అందుకే రాయిని కొట్టమన్నాను వెళ్ళి. ఆ రాయి కాదు, మనం ఉన్న లోపల రాయిని కొట్టండి. ఇప్పుడు మన హృదయంలో ఉన్న రాయిని కొట్టి చూడండి. తీసివేసి ఏం చేస్తానన్నాడు? అది స్పందించకపోయినట్టయితే నా యొద్దకు రండి, అడగండి. అది తీసేసి మాంసపు గుండెనిచ్చేవాడుగా ఉన్నాడు, స్పందించే విధంగా, దేవుని ఆజ్ఞలు పాటించేవారుగా, దేవుని మాటలు వినేవారుగా, స్పందించే హృదయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇంకేం చేస్తానన్నాడు? ఏం చేస్తాడంట? పోగొట్టుకున్న ఆత్మను తిరిగి మన యందు, వారి యందు ఉంచాడు, మన యందు కూడా ఉంచుతాడంట. ఇంకేమన్నాడు? ఈ వీళ్ళ హృదయం కఠినం అయిపోవడం కారణం ఏంటయ్యా అంటే ఆయన కట్టడలను అనుసరించలేని పరిస్థితిలో కఠినమైపోయింది. తిరిగి దేవుడు వారికి అది కూడా ఇచ్చాడు. నా కట్టడలను అనుసరించే వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేశాడు.
కొత్త నిబంధనలకు వచ్చి మళ్ళీ పడిపోయినాం. ఫస్ట్ ఆది తరం పడిపోయింది, తర్వాత మధ్యతరం పడిపోయింది, తర్వాత దావీదు తరం వాళ్ళు పడిపోయాడు, తర్వాత కొత్త నిబంధన క్రీస్తు తరంలో కూడాను దేవుడు ఇవన్నీ చేస్తూ వస్తే కూడాను మళ్ళా మనము పడిపోయినవారు. కారణం ఏంటి? హృదయములను కఠినపరుచుకున్న వారం. అందువలన హృదయములు కఠినపరుచుకున్న వల్ల ఏం జరిగింది? దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అందుకే ఇప్పుడు 95వ కీర్తన 10, 11 వచనాలు చదవండి. హృదయాలను కఠినపరచుకోవడం వల్ల ఏం జరిగింది అక్కడ? 40 ఏండ్ల కాలము ఆ తరము వారిన ఏమైపోయాడు? విసిగిపోయినాడు, విసిగి వేసారిపోయినాడు. ఒక్క నిమిషం అవగా, విసిగి వేసారిపోయినాడు. అయితే సొలొమోన్ రాజు గారు సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఒక సత్యం చెప్తాడు, చదవండి. సామెతలు 29:1. విసికి వేసారిపోయాడంట దేవుడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా, ఆయనకు ఆ శక్తి ఉందని చెప్తున్నాడే, అలా చేయలేదే. హృదయాలు కఠినపరుచుకున్నవాడు ఎన్ని మార్లు చెప్పినాను దేవుని స్వరము వినబడని వాడికి దేవుడు ఈ యొక్క ప్రతీకారం చేయగలడు, కానీ చేయలేదు. ఏమనుకుంటున్నాడంటే, తిరిగి నా ప్రజలను నా యుద్ధకు రాబట్టని ఆయన ఒక ఆశ కలిగిన వాడు కూడా ఎన్నో మార్గాలు చూపిస్తున్నాడు. ఆ విధమైన పరిస్థితులు ఏమంటున్నాడు? 40 ఏండ్ల కాలము ఆ తరము వారు వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోయిన ప్రజలు అనుకున్నాడంట దేవుడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఆగమ్మా, ఒకసారి సామెతలు 29:1 వచనం అమలు చేస్తుంటే ఏమయ్యేదమ్మా? ఇప్పుడు మనం ఉందమా? ఈ చేపట్టేవాడు ఉండడు, వినేటోడు ఉండడు, ఎవరు ఉండడు. దేవుడు ఎందుకు ఇస్తున్నాడో ఈ తరుణాన్ని మనం గమనించాలి. విసికి వేసారిపాడు. కేవలం లోక సంబంధమైన పాలు తేనెలు ప్రవహించి దేశానికే దేవుడు అనుమతించలేదు. కారణం ఏంటి? వారు హృదయములు దేవుని చేసిన కార్యానికి అనుకూలంగా ప్రవర్తించలేదు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. కాబట్టి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అర్హులుగా లేకపోయిన వారుగా వచ్చినారు. అందుకే 11వ వచనం చదువు ఇప్పుడు. కావున దేవునికి కోపం రాదమ్మా? స్కూల్లో టీచర్ పాఠం చెప్తాంది. టీచర్ ఒకసారి చెప్తుంది, మీ ఇద్దరు మాట్లాడుతుంది. ఇప్పుడు మాట్లాడుతాను లేలే, ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ మీ ఇద్దరు మాట్లాడొద్దు అంటాను. ఎందుకంటే ఆమె కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుంది. ఆమె చెప్పే పాఠం ఇటు బదులు అటు పోద్ది, లేకపోతే ఇంకో దిక్కుపోద్ది. అందుకు అమ్మ మాట్లాడొద్దని ఒకసారి చెప్తుంది, 2 సార్లు చెప్తుంది, 3వ సారి చెప్తుంది, 4వ సారి ఏం చేస్తుంది? చేతిలో డస్టర్ ఉంటే ఇసిరేస్తుంది. బుర్రకాయకి ఎక్కడ తగిలి గిర్రని కింద పడతాం. చెప్పి చెప్పి విసిగి వేసారిపోయి ఏం చేసిందమ్మా? టీచరు కోపం వచ్చింది. తల్లిదండ్రులు అంతే, చెప్పక వినకపోతే ఏం చేస్తారు? చింతబరగ తీసి పెళ్లి చేస్తారు. మా సైడ్ చింతబరగ అంటే కర్ర, దాంతో మొత్తం అన్ని సెటరేట్ అయిపోతాయి. అంటే పనిష్మెంట్ ఉంటేనే కానీ సెటరేట్ అవ్వరు. అందుకే దేవుడు ఏం చేశాడు? వీళ్ళకి నేను కోపించి దేవుడు ప్రమాణం చేస్తే ఇంకా దాన్ని తెంపేటోడు ఎవడు, తీసేటోడు. నేను తలుపు వేసినా తీయగలిగిన వాడెవడు, తీసిన మూయగలిగిన వాడెవడు అని అంటాడు దేవుడు. ప్రవేశానం లేదని దేవుడు వేసేసాడు. పాపులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టేశాడు, తాళం వేసేసాడు. ఎవరు తీస్తారు? తాళం చేయి ఎవరి దగ్గర ఉందా? తీసే శక్తి ఎవరి దగ్గర ఉందా? లేదు. అదే చెప్తున్నాడు. అయితే అదే విషయాన్ని మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు గారు పేతురు పత్రికకి వెళ్దాం ఒకసారి. చాలా చక్కగా అక్కడ చెప్తూ వస్తున్నాడు. 3వ అధ్యాయం చూడండి. పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, చూడము ఒకసారి.
కాదు 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 3వ అధ్యాయం 8వ వచనం చూడు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరినొకరు సుఖ దుఃఖములయందు ఒకడు పాలుపడి ఒక్కొక్కడని లేదా సహోదర ప్రేమ కలవారును కరుణ చిత్తం అంటే ఎదుటివాని బాధ చూసి కరిగిపోయే స్వభావం కలిగిన వారని మనల్ని దేవుడు తయారు చేస్తే వాడికి నష్టం జరిగి మన సొంతోడే మన అన్నో లేకపోతే అక్కకి చెల్లో తమ్ముడో బావో బామ్మరిదికి నష్టం జరిగితే ఏం చేయాలి? హృదయము కరిగిపోవాలంట. కానీ కఠినమైపోయి ఏమైంది, అబ్బా ఇంతకన్నా కొద్దిగా ఎక్కువ జరిగితే బాగుండును అని అనుకునే స్వభావం మీలో ఉండొద్దు అంటున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఎబ్రీ పత్రికలో ఎబ్రీ సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, ఇతరుల యొక్క బాధలలో మీరు పాలు పంపులు పొంది ఆ బాధ మీకే కలిగినదని గ్రహించిన వారై ఒకరికొకరు సహాయం చేసుకోమంటే చెప్పడానికి కారణం ఏంటంటే ఆ యొక్క సంఘములో ఇతరుల యొక్క బాధలు కలిగినప్పుడు వారితో దుఃఖించి వారితో వేదన పడి వారి తరపున ప్రార్థన చేయాల్సిన వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే హృదయాలను కఠినపరుచుకొని చాలా సంతోషం ఇక్కడ జరిగితే మరి ఆడు చూసినోడు ఇక్కడిక్కడ చెప్తే అందరికి తెలుస్తుందని ఆ మూల దాటినాక మొదలు పెడతాడు. ఫలానా వ్యక్తి భక్తురాలు భక్తురాలు మన భక్తురాలు అని చెప్పుకున్నారు, చూసావా వాళ్ళ దేవుడు ఏం చేశాడో, వాళ్ళు ఏం చేస్తే అలా చేశాడో దేవుడు అని చెప్తారు. దీనికి ఇంకా ఏం కాలేదు కాబట్టి అలా చెప్తుంటారు. అలాంటి స్వభావం కలవారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన. సంఘంలో ఎవరికైనా బాధ వేదన కలిగినప్పుడు సంఘంలో సభ్యులు ఏక మనస్సు ఏకతత్వం కలిగిన వారై ఆ యొక్క బాధలో పాలుపంపులు పంచుకోమంటున్నాడు. ఎందుకయ్యా అంటే ఆత్మ సంబంధమైన ప్రేమ అది, దేవుని యొక్క ఆజ్ఞ అది. వీళ్ళు ఏం చేశారు, దేవుని ఆజ్ఞను మీరినారు, వారు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఇక్కడ ఎబ్రీ సంఘంలో ఉన్న వారికి ఆయన హెచ్చరిక చెప్తాడు, మీ హృదయంలను కఠినపరుచుకొనుకుడి. ఇప్పుడు మళ్ళీ చదవమ్మది. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలు పంపుల వల్ల పాలు పడడం అంటే భాగస్వామ్యం కావాలా. ఒక బాధ కలిగినప్పుడు అమ్మ ఈ బాధ అంతా నువ్వే మోస్తావా, నేను కూడా కొద్దిగా భారం మోస్తాను, ఏదన్నా అవసరమైతే నాకు సహాయం చేస్తానని చెప్పే తత్వం కలిగి ఉండాలంటాడు. మన దగ్గరే కాదు ఎక్కడైనా ఎలాగుందో అంటే ఇది వాక్యం చెప్పేడే వరకు పర్సనల్ రియాక్షన్ వచ్చేసరికి ఏముంటుంది, ఒకరి వేదన బాధ ఎందు ఒక్కొక్కరు ఏం చేయమన్నారమ్మా అన్నమ్మా పాలు పంపులు పొందమన్నాడు. అంటే భాగస్వామ్యులు గమ్మంటారు. కానీ ఇక్కడ వ్యతిరేకమైన కఠినము హృదయం చేసుకున్నవాడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళి పాలు పంపులు పాలనం వండుకొని తింటాడు, పరమాన్నం తిని సంతోషపడతాడు. అలాంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అంటే ఇక్కడ కాదమ్మా, ఆ దినముల్లో ఎబ్రీ సంఘంలో క్రీస్తు శకము 62వ సంవత్సరంలో జరిగిన సన్నివేశం ఇది. అక్కడ ఉన్నారు ఇలాంటి వారు. అలాంటి వారినితో పోల్చి చెప్తున్నాడు, ఈ పాత నిబంధనలో మన పితరులు ఇలాంటి వారి వలె మీరు ఉండకుండా జాగ్రత్త పడమంటాడు. పడమంటే కింద పడిపోవడం కాదమ్మా, పాలు పంపులు పార్టిసిపేషన్ షుడ్ బి దేర్. ఉన్నదా మరి? ఉంటే మంచిదే. చూడండి ఎబ్రీ 3:11-12 చదవాము ఇప్పుడు. అక్కడ చెప్పిన మాటలే తిరిగి పౌలు గారు రిపీట్ చేస్తున్నాడు, వారికి తెలియజేస్తున్నారు. పితరులు అనేవారు మనకంటే ముందు ఇశ్రాయేలీలుగా పిలబడిన వారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఎందుకు వెళ్ళలేదో తెలియపరుస్తూ గుర్తు చేస్తూ
వారికి ఒక ముందు చెప్పాడు, అందరూ ఐక్యత కలిగి ఏకభావం కలిగి ఉండాలని చెప్తూ మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు? ఆ, ఆ. దేవుడు అక్కడ దావీదు కీర్తనకారుడు చెప్పిన దాన్ని ఇక్కడ మళ్ళీ గుర్తు చేసి, ఆరినే విశ్రాంతిలో ప్రవేశింప చేయలేదు, మీరు కూడా జాగ్రత్త ఉండడని ముందుకు చదువు. ఇప్పుడు సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయములు మీలో ఎవరికైనా ఉన్నాయా అని పరీక్షించి చూసుకోమంటున్నాడు. ఎలాగంట? జాగ్రత్తగా చూసుకోవాలి. మనం మొహం బాగలేకపోతే అద్దం ముందు పోయి ఎన్నిసార్లు చూసుకుంటామమ్మా? బాగేదాకా చూస్తూనే ఉంటాం జాగ్రత్తగా. ఇక్కడ ఒక చిన్న పింపుల్ వచ్చి మచ్చుండే ఉందా పోయిందా, ఇట్లా పోతా పోతా మా బండ్లకి అద్దాలు ఉంటాయి, ఒక్కొక్కడు దాన్ని ఇరిసేసి ఇట్లా చూసిపోతాడు. ఆ అద్దంలో ఏముందో మాకైతే తెలియదు. అట్లా 4-5 అద్దాలు ఇరిసేశారు. వాడు ముఖం బాగేదో లేదో కానీ ఆ పరీక్షించి చూసడం కాదు, అంతరంగాన్ని పరీక్షించి చూసుకోమంటున్నాడు దేవుడు. ఏం పరీక్ష అన్నాడు? విశ్వాసము లేని వాళ్ళు హృదయము కఠినము అవడానికి కారణం ఏంటంటే, దేవుడు చేసిన కార్యానికి విశ్వాసము లేదు, నమ్మకము లేదు. అందువల్ల వాళ్ళు దుష్ట హృదయం కలిగిన వారై తొలగిపోయినారు. మీలో ఎవరికైనా అటువంటి స్వభావం కలవారు ఉన్నారా? ఏం చేసుకోమన్నాడు? జాగ్రత్తగా చూసుకున్నాం. ఇంకా ఏం చేయమన్నాడమ్మా? కింద చదువు. అయితే పాత నిబంధన కాలంలో 95వ కీర్తనలో కోపం పుట్టించడానికి కారణం ఇది. నేడు మీరు ఆయన శబ్దం అంటే ఏ శబ్దం? బ్యాండ్ శబ్దమా? మైక్ శబ్దమా? వాక్యం అనే శబ్దం విన్నట్టయితే ఏం చేస్తాడు? మీరు మీ హృదయములను కఠినపరచుకొనకుండా ఉండగలుగుతారు అని చెప్తూ అడ్వైజ్ ఇస్తున్నాడు. మనకు కూడా ఇస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మన యొక్క పరిస్థితులను బట్టి, అబ్బా నేను దేవునికి ఇంత నమ్మకమైనోడిని, దేవుని దగ్గర ఎంత నీతిమంతుణ్ణి, దేవునిలో ఎంత యథార్థవంతుణ్ణి, నాకే ఇలాగొచ్చాయా, కష్టాలు వచ్చాయా, అయితే దేవునితో నేను స్నేహం హృదయం కఠినపరుచుకుంటాడు. కఠినపరుచుకుంటే ఏమవుతుంది? రాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తారమ్మా? సమ్మట పెట్టి పలగొట్టి ఏం చేస్తారు? భూమిలో వాతేస్తారు. మన పరిస్థితి అంతే. ఆత్మ మనది రాయిలాగుంటే ఇక్కడే పగలగొట్టబట్టి ఇక్కడే ఉంటాం, పరలోకానికి వెళ్ళదు. అది సెన్స్లెస్ స్టోన్ అది ఆ విధంగా తయారైపోయింది. దేవుడు సెన్స్ఫుల్గా 7 వాగ్దానాలు ఇచ్చాడే మొదటి వర్తమానంలో. వాటిని అన్నింటిని ఎక్కడ దాచిపెట్టినాం బాబు? ఏ లాకర్లో పెట్టినాం? ఎక్కడ తాకట్టు పెట్టినాం? ఒక చెడ్డ విషయం గురించి దేవుడిచ్చిన ఈ వనరులన్నిటిని మనము పాడు చేసుకునే వారుగా ఉంటాం. అప్పుడు ఏమైపోతారంట? భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయేవారు. భ్రష్టత్వం అంటే విసికి వేసారినప్పుడు దేవుడే వదిలేస్తాడు. ఎన్నిసార్లు చెప్పినానో వినకపోయినానో ఆ పని చేయక దేవుడు ఏం చేశాడంటే, ఎవరి చేత అయితే వారు ఆ యొక్క పరిస్థితికి వచ్చిన వానికి ఒప్పచెప్తాడు. అదే ఇశ్రాయేలు ప్రజలకి 2వ మారు చెరలోకి వెళ్ళిన పరిస్థితి అది. ఇశ్రాయేలు ప్రజలు జీవం గల దేవుడిని విడిచిపెట్టి జీవం లేని ఆ యొక్క విగ్రహాలను పూజిస్తూ ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు ఆయన శిక్షించి ఉంటే ఎవడు ఉండేవాడు కాదు. పూర్తిగా ఇశ్రాయేలు ప్రజలను నేను పూర్తిగా నాశనం చేయనని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం గుర్తు చేసుకుని వీరిని ఏం చేశాడో అస్సురు, బబులోను అన్య దేవతలను పూజించే వారి దగ్గరికి పంపించాడు. వీళ్ళు ఇక్కడ చేసే పని సరిగ్గా పూర్తిగా దాని అర్థం తెలియదని అర్థం తెలుసుకోవడానికి అక్కడ పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని తొక్క తీసి ఆరేశారు. 70 సంవత్సరాలు తర్వాత వారు చేసిన పనికి దేవుడు వారికి శిక్ష ఇచ్చాడు అనుకోండి. కారణం ఏంటి?
దేవుడు ఒక పాఠం నేర్పించాలంటే ఏ యొక్క బలహీనత అయితే ఉన్నామో ఆ బలహీనతకు కారణాన్ని తెలుసుకోలేని పరిస్థితులు అంటే దేవుడే వదిలేస్తాడు. ఇంకా వెళ్ళిపోరా బాబు, తాగుతావా తాగు, వదిలేస్తాడు దేవుడే. వదిలేసిన తర్వాత ఏమవుతుంది? తాగి తాగి ఏమవుతాయమ్మా లోపట ఉంటాయా? అన్నిటికీ గ్లామర్ వచ్చేసి ముఖం వాసిపోద్ది, కాలు వాసిపోతుంది. లోపల గ్రామర్ వచ్చేసి దాని ఎక్స్పోజర్ ఎక్కడ ఉంటుంది? ముఖం వాసిపోతుంది, కాళ్ళలో నీళ్లు కారుతూ ఉంటాయి, ఉబ్బిపోతూ ఉంటాయి, ఇంత లావుగా ఏనుగు కాళ్ళలాగా అయిపోతుంది. దేవుడు వదిలేశాడు, చెప్పినాడు, అరే బాబు నువ్వు తాగకు. ఎవరితోటో చెప్పిస్తాడు దేవుడు, ఇతరుల ద్వారా ఎవరితోటన్నా దేవుని యొక్క మాటలు దేవుడు చెప్పినప్పుడు వినకుండా కఠినపరుచుకున్నప్పుడు నష్టం ఎవడికి జరిగింది అమ్మా? కదా? అప్పుడు హాస్పిటల్ గురకాల పిసికిలమ్మ దగ్గరికి. ఆమె కూడా ఏం తెస్తుంది? బయట నీళ్ళు తెస్తుంది. లోపల పాడైపోయింది, తీయగలుగుతామమ్మా? అంతరంగాన్ని పరిశోధించే దేవుని దగ్గరికి ఎక్స్రేకి వెళ్ళాలి. శరీర సంబంధమైన ఎక్స్రేలు స్కానింగ్లు కావాలంటే ఆసుపత్రికి పోవాలి. అంతేనా? మరి ఎక్కడికి వెళ్దాం? మన జీవితంలో నలతగా హుషారుగా లేక కష్టాలు బాధలు ఉంటాయని ముందు కూడా చెప్పాను నేను. లేక ఎవడు ఉండడు. దానికి కారణం గమనించమంటున్నాడు. దేవుడు మనకు చేసిన కార్యానికి తగినట్టుగా మనం జీవిస్తాం లేదు కాబట్టి ఏమంటున్నాడు? జీవము గల దేవుని వదిలిపెట్టిపోయే మనస్తత్వం ఏమైనా తిరిగి మనలో ప్రవేశించిందా అని పౌలు గారు ఏమంటాడు? జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు వాళ్ళే చూసుకోవాలా, వేరేటోళ్ళని చూడొద్దు. అంతేనా? ఎందుకంటే ఎవరి హృదయం వాళ్ళలోనే ఉంటుంది. బయట అయితే పెట్టాం కదా, బయట తీసి పెడితే కథమే. మన హృదయంలో మనం చేసిన కార్యాలు మనకు తెలుసు. అంతరంగంలో దాచబడి ఉన్న కార్యాలన్నీ ఎవడైతే చేశాడో వారికే తెలుసు. వాటిని పరిశోధించే దేవునికే తెలుసు, ఇద్దరికే తెలుసు. భ్రష్టత్వం అంటే జీవం గల దేవుడు, జీవమునిచ్చిన దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయే స్వభావం. ఎలాగా? అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 6వ వచనం చదవండి అమ్మా. చూడండి, ముందు సువార్త వాళ్ళకు కూడా చెప్పారండి. అవి చెప్పకుండా ఇది చేయి అది చేయమని లేదు, అన్నీ చెప్పి బాబు చేయకపోతే ఈ నష్టాలు ఉంటాయిరా బాబు అని చెప్పినా కూడా ఏం చేశారు? విన్నారంట. విని దానికి విధేయత బదులు అవిధేయత, ఒక అక్షరమే కలిపినాం అంతే. వారు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోవడానికి కారణం పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. అవిధేయత వల్ల వారు ప్రవేశించలేకపోయినారు కాబట్టి నేడు మీరు ఆయన మాట వినిన ఎడల నీ హృదయములను కఠిన పరచకొనుకుడని వెనక చెప్పబడింది. అంటే ఈ 95వ కీర్తనలో చెప్పింది గుర్తు చేస్తున్నాడు. ఏం చేయమంటున్నాడు? చాలు గుర్తు చేస్తూ వచ్చినాడు. పాత నిబంధన కాలంలో జరిగింది ఇంకా జరుగుతుందిరా బాబు. కొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభు శిలువ కార్యం చేసి వచ్చి వెళ్ళిపోయి తండ్రి యొద్ద కుడిపార్శ్వంలో కూర్చున్న సమయంలో కూడా ఇలాంటివి ఉన్నాయని గుర్తు చేస్తూ వచ్చినాడు. అప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నాయి, రాబో తరము కూడా ఉంటాయి. దేవుని యొక్క 2వ రాకడ వరకు కూడా ఇలాంటి తరములో కఠిన హృదయాలు ఖచ్చితంగా ఉంటారని వాక్యం అనే దేవుడు తెలియచేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ కఠినమైన స్వభావంలోకి వెళ్ళిపోయినప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో చూద్దామా? కఠినమైన స్వభావం, ముందు స్వభావంలో మనము చూసినట్టు మొదటి వర్తమానంలోనూ ఇందాక మన హెచ్కేల్ ప్రవక్త ద్వారా చూసినవి కూడాను ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన వారిది యెషయా గ్రంథము 29వ అధ్యాయం చూడండి. వారి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. 13వ వచనం చూడండి. ప్రభువు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు
నోటి మాటతో నా యొద్దకు లోపల మాట లేదంట. ఆగో చూసారా, ఇంటర్నల్ పార్ట్కి దేవుడు ఇచ్చిన ఆత్మకి ఏమి సంబంధం లేదు. ఎక్స్టర్నల్గా ఉన్న ఫిజికల్ పార్ట్స్ అవే వస్తున్నాయంటే దేవుని యొక్క సన్నిధికి. ఏమంటున్నారు? తమ హృదయములను దూరము చేసుకొని ఉన్నారు. అది శరీర సంబంధమైన భయమే కానీ ఆత్మ సంబంధమైన భయము వారిలో లేదు. నన్ను ఆరాధిస్తున్నారు కానీ పెదవులతోటే గణపరుస్తున్నారు, ఉటిదే డబ్బా అన్నమాట. అలాంటి వాళ్ళని కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు చూద్దామా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 25 నుంచి 28. అక్కడ శాస్త్రులు పరిచయులను గురించి వేషధారులు అంటారు. హిపోక్రసీ, వేషధారణ. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ యొక్క సన్నివేశానికి తగ్గట్టుగా స్టేజీల మీద వేషాలు వేసేటోళ్ళు వేషధారణ ధరించేవారు, పాత్రలు నిర్వర్తించే వాళ్ళ గురించి మాట్లాడతాను. ఈ శాస్త్రులు పరిచయులు ఆ యొక్క కొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభుతో తిరుగుతున్న వారిని గురించి ఆయన ఏమంటున్నాడు చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. చూడండి, శాస్త్రులు పరిచయులు వీళ్ళు జ్ఞానులు, శాస్త్రం తెలిసిన వారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అని తెలుసు, కానీ అక్కడ ఏం చేస్తున్నారు? వేషధారణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చూడండి. మీరు గిన్నెయు పల్లెమును ఏం చేస్తున్నారు? ఎక్స్టర్నల్ క్లీనింగ్, దట్ ఈస్ కాల్డ్. అంతేనమ్మా? అంతేనా? బయట వెలపట ఏం చేస్తున్నారు? శుద్ధి చేయుచున్నారు. అవి లోపల అని పనికి మాల వాటితోటి నిండి ఉన్నది. లోపల ఇన్సైడ్ వ్యూ అని ఒకటి వస్తుంది టీవీలో, అప్పుడప్పుడు వస్తుందా? నేనెప్పుడు చిన్నప్పుడు చూసినలే, ఇప్పుడు ఏమి చూస్తానులే. లోపట ఏమో పనికి మాలన్నీ వాటితో నింపబడి ఉన్నది. బయట మాత్రం ఏం చేస్తున్నారండి? శుభ్రంగా చేస్తున్నారంట. ఇంకేం చేశారమ్మా? వెలుపల శుద్ధి అగినట్లుగా ఏం చేయమంటాడు? ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ క్లీనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ఎవ్రీ బిలీవర్. ప్రతి ఒక్క విశ్వాసికి, దేవుని చేత రక్షింపబడిన వారికి ఆ కఠినమైన హృదయం ఉంటే ముందు దాన్ని శుద్ధి చేసుకోమంటున్నాడు. ఎక్స్టర్నల్ క్లీనింగ్ వద్దు. బయట మరకలు వేసి పోయినా పోకపోయినా పర్లేదు, కానీ ఇంటర్నల్గా ఏం చేసుకోమంటాడు? శుద్ధి చేసుకో. ఇంకేమన్నాడమ్మా? అయ్యో, అంతకు వాళ్ళకి ఏం సర్టిఫికేట్ ఇచ్చాడు? మరి అంత యాక్టింగ్ చేస్తే వేషధారులని ఆస్కార్డ్ అవార్డు ఇవ్వకపోతే ఎట్లాగా? మరి వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఏమంట? సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఏమంట? ప్రతి ఈస్టర్ పండుగకి ఏం చేస్తారు? దాన్ని శృంగారం చేస్తారు. లోపల ఏముంటుంది? సింగారం ఉంటుంది. శృంగారము, సింగారం. లోపల ఒకసారి శృంగారం చేసిన తర్వాత ఒక చిన్న కన్నం వేసి ముక్కాడ పెట్టండి, పక్కది మందే ఉంటుంది ప్లేస్. అంతా చదవమ్మా. సున్నం వేసిన సమాధుల వల్లే ఉన్నారు, కానీ ఇప్పుడు మనకి కఠినానికి కారణం ఏంటంటే ఎక్స్టర్నల్గా ఎవడో చూస్తున్నాడు, అబ్బో వాడు దేవుడు బిడ్డరు బాబు మంచోడు అని వాని ముందు యాక్షన్. శాస్త్రులు పరిచయులు వేషాలు వేసినట్టు మనం వేసేవారు ఉండొద్దు. మనం దేవుని బిడ్డలైనప్పుడు మనల్ని పరిశోధించే దేవుడు ఆనయ ఉన్నాడని ఇర్మియా గ్రంథం 17:10 చెప్తాడు. హృదయములను పరిశోధించేవాడు ఆయన ఏ విధంగా పరిశీలిస్తాడు? ఒకని మాటను బట్టి, ఒక ప్రవర్తనను బట్టి, వాడు యొక్క ప్రవర్తన క్రియను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు, పరిశీలించేవాడు నేను యెహోవానైన నేనే అని ఆయన చెప్తాడు. ఆయనను చూస్తున్నప్పుడు ఆయన చూస్తాడని భయంతో ఎక్కడ శుద్ధి చేసుకోమంటాడు?
బయటికి ఇచ్చేస్తే పెట్టండి, అన్ని నానబెట్టి వాషింగ్ మిషన్లో వేసేస్తాం. అన్నీ ఎవరెవరైతే హృదయాలు ఉన్నాయో అన్ని ఇస్తే లంసంగా జేకబ్ బ్రదర్ వాషింగ్ మిషన్లో వేసేస్తే శుభ్రం చేస్తారు. మనోడేమో ఇస్త్రీ చేస్తాడు. జర్మయ్య ఏం చేస్తాడు రా రే, ఏం చేస్తున్నారా భయ్? తర్వాత నీదే డెకరేషన్ అంత పైన. మనుషుల చేత అది శుద్ధి చేయబడేది కాదు, దేవుడు చేస్తేనే శుద్ధి అయ్యేది. అందుకనే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారుగా ఉంటాం. ఆ విధమైన పరిస్థితుల్లో ఇప్పుడు హెబ్రీ పత్రిక 6:4 ఒకసారి చదవండి. ఒకసారి వెలిగింపబడి ఏంటంట, ఏ రుచి? ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత ఇంటికి పోతే అన్ని రుచులే, స్పెషల్లే, శరీర సంబంధమైన రుచులు. జానన్న బాగా నవ్వుతాడు, సిస్టర్ బాగా పీతలుగా ఉన్నాడు, చూశాను నేను. మంచిగా పీతలు జ్యూస్ తాగుతాడేమో. పరలోక సంబంధమైన వనరులు, ఆత్మ సంబంధమైన వనరుల గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి వెలిగింపబడితే అంటే మన యొక్క చీకటి జీవితంలో దేవుడు నూతన కార్యం చేస్తూ వచ్చిన వాడు. 2 కొరింథీ 5:17లో ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టిగా చేయబడును, పాతవి గతించెను, సమస్తమును కొత్తవిగా చేయబడును, వెలిగింపబడెను. ఆ విధమైన పరిస్థితిలో వెలిగింపబడిన వారు ఉన్నప్పుడు ఏం చెప్తున్నారమ్మా? పరిశుద్ధాత్మలో పారివారు వెలిగింపబడ్డారు. దట్టు దేవునితో ఇందాక చూసినట్టు స్నేహం కలిగి వారైంటూ పరలోక సంబంధమైన వరాలు కూడా ఇచ్చాడు దేవుడు. ఇందాక 7 వరాలు పొందుకున్నామే, అందుకే 2 మెసేజ్లు చెప్తాను. దాని యొక్క ఆ 7 వరాలు పొందుకొని రుచులు చూశారంట. ఏమైపోయిన తర్వాత దేవుని యొక్క దివ్య వాక్యంను యాగోబు రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించి తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు. అంటే ఇంకా దేవుడు సిలువ వేయబడి పునరుద్ధానుడై లేచి దానివల్ల ప్రయోజనం లేదు. దానివల్ల ప్రయోజనం పొందినాము. హృదయం కఠినమైపోవడం వల్ల ఏమైంది? తిరిగి అన్ని సమాధికి సిలువ వేసేవారుగా సిద్ధపరిచిన అదే భ్రష్టత్వం. ఆ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారు దేవుడు ఏమంటున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం చూడమ్మా ఒకసారి. వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. రోమ సంఘంలో ఏలైనగా నేను చేయ నిశ్చయించినది చేయక ఏంటి? ద్వేషించినదే. ఎవరు ద్వేషించారు? దేవుని హృదయం కలిగినప్పుడు దాన్ని ఏం చేశారు? ద్వేషించారు. తప్పిపోయి కట్నం చేసుకున్నప్పుడు ఏం చెప్తున్నారు? తిరిగి అదే చేసేవారు కాను. ఇంకేమన్నాడు? ఏమంటాడు? నా యందు నివసించే, నా బయట నివసించే, అంటే శరీరంలో పాపం గురించి చెప్తాను లేడు. నా యందు నివసించే ఆత్మ చేసే పాపము ద్వారానే ఆ విధమైన పరిస్థితిలో కఠినంగా ముందుకు వెళ్తున్నానని చెప్తున్నాడు. ఆయన ఆ విధమైన పరిస్థితిలో వెళ్ళినానని రోమా సంఘానికి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారు. దేవుని ఎరగక ముందు తన చిత్తానుసారంగా దేవునికి విరోధమైన రీతిలో చేశాను, కానీ దేవుని ఎరిగిన తర్వాత ఆ విధంగా చేయలేదురా బాబు అని చెప్తున్నాడు. చేయకూడదు అని చెప్తున్నాడు.
ఆ యొక్క పరిస్థితులను తెలియపరుస్తూ వచ్చిన విధానాన్ని మనం చూస్తూ వచ్చినాం. అయితే మనం చూసినట్టయితే 8:13 వచనం చదవమ్మా. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమంట? ఫైనల్ వార్నింగ్ ఏంటి? దేవుని యొక్క ఉగ్రతలు ఏమైపోతారంట? ఏం చచ్చిపోవడం? ఆత్మ నిత్య మరణము గురించి మాట్లాడుతున్నాడు. శరీరానుసారమైన రీతిలో నివసించిన వారైతే మీలో ఉన్న ఆత్మ కఠినపరచబడడం వల్ల నిత్యమైన నాశనానికి, చావుకు గురి అయిన వారు. దానికే మీరు సిద్ధపరచబడిన వారుగా ఉన్నారని హెచ్చరిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మన యొక్క పరిస్థితులు మనం దేనికి నిర్ణయించబడి ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకు ఎన్నో కార్యాలు చేశాడే, దానికి బదులుగా మనం దేవునికి విరోధమైన రీతిలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కఠినపరుచుకున్నట్టు మనం కూడా కఠినపరుచుకున్నట్టయితే వారి మీద ఉగ్రత మన మీద కూడా దేవుడిస్తాడు. జాగ్రత్త. హృదయము కఠినపరుచుకొనకుండా ఏ విధమైన రీతిలో ఉండి ఆ యొక్క బలాల పాపులు పొందాలో కిందకి వెళ్ళి మనం చూద్దాం. ఆ విధంగా చూసినట్టయితే యెషయా గ్రంథం చూడండి. ఆ బల్లలో ప్రవేశించే ముందు ఏ విధంగా ఉండాలో దేవుడు ఫైనల్గా హెచ్చరికరిస్తున్న 1వ అధ్యాయం 18-19 వచనం చదవండి అమ్మ. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివి అయినను దేవుని యొద్దకు వస్తే పశ్చాత్తాపంతో ఎర్రనివి అయినను హిమము వలె, హిమము అనగా మంచు, ఐసు ఎలా ఉంటుంది? క్లియర్గా ఉంటుంది. ఆ విధంగా శుద్ధి చేయబడుతుంది. కిందకి చదవండి. ఎర్రనిది కెంపు ఒక పదార్థం, అది రంగు మారదు, ఎప్పటికి అలాగే ఉంటుంది. అలాంటి రంగు మారని స్వభావం కలవారై ఉండి వచ్చినప్పుడు గొర్రెబొచ్చి అంటే తెల్లగా, నాకు ఆపరేషన్ అయినప్పుడు అంత గొర్రెబొచ్చి వచ్చింది తెల్లగా. అప్పుడు దాకా నల్లగా ఉండే, థియేటర్ నుంచి బయటికి రాగానే ఒక గంటలో మొత్తం తెల్ల గొర్రెబొచ్చిలాగా సన్నగా సేమ్ గొర్రెబొచ్చిలాగానే ఉంది. నేను అలాగ వెళ్తుంటే మా మిస్సెస్ అక్కడ నిలబడ్డది. థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఎవరో పోతానులే అనుకున్నాను, ఈ ముఖం ఇదే కనిపిస్తుంది. మా తమ్ముడితో అంటే చిన్న తమ్ముడు వచ్చాడు, మీ అన్న రాలేదంటే అదేంటి వదినమ్మా డేడా నిలిపాడు కదా, అగో ఆయన అంటుంది. చూసారా, ఒక ఆపరేషన్కి ఆ వాడిన మందు ప్రభావం వల్ల ఏమైపోయింది? దానికంటే 1000 రెట్లు శక్తి గల దేవుని యొక్క ఆ యొక్క మందు మనకిచ్చాడు అనుకోండి, మన హృదయాన్ని కూడాను కెంపు వలె ఉన్నదాన్ని గొర్రెబొచ్చి వలె తెల్లగా చేస్తాడు. తెల్లగా ఉంటే చల్లగా ఉంటుంది బాబు. ఇంకా చదవమ్మా. మీరు సమ్మతించి వినాల. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు? మీకు ఈ పరిస్థితులన్నికి రావడానికి కారణం ఏంటంటే మీలో సమ్మతి లేదు. నేను చెప్పిన మాట వినలేదు, తిరస్కరించారు, కఠినంగా ప్రవర్తించారు. సమ్మతించి ఏం చేయమంటున్నాడమ్మా? నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవించరు. అంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు వెళ్ళలేకపోవడానికి కారణం ఇది. మీరు మిమ్మల్ని ఈ విధంగా సరిదిద్దుకున్నట్టయితే భూమి యొక్క మంచి పదార్థంలో మీరు అనుభవించలేరని దేవుడు ఇక్కడ చెప్పాడే, చెప్పించాడే. ఉగ్రత కోపం ద్వారా తిరిగి ఆయన యొక్క శాంతి ద్వారా ఆయన మనల్ని తన యొక్క సన్నిధికి రాబట్టాడు. దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందాలంటే మనం కూడా ఆయన మాట స్వరము వినేవారుగా మన హృదయాల్ని పశ్చాత్తాపంతో దేవుని యొక్క సన్నిధిలో అడిగినట్టయితే అక్కడ కెంపు కన్నా ఎర్రగా ఉన్నా కూడాను గొర్రెబొచ్చేలాగా చేస్తాడు. దానికి ముందు ఏమన్నాడమ్మా? రక్తము ఎలాగుంటుంది? తెల్లగా ఉంటుంది.
మాకైతే తెల్లగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తున్నాడు? హిమము అంటే మంచు, ఐసు. అలా క్లియర్గా దేవుడు దాంట్లో ఏమీ లేకుండా కనబడకుండా చేసేవాడుగా ఉన్నాడు. నిష్కపటమును నిర్దోషమైన వారిగా ఆ యొక్క బల్లలు పాలు పంపులు పొందడానికి దేవుడు అర్హత ఇచ్చేవాడు. లేనట్టయితే దాంట్లో ప్రవేశించకండి. ఎందుకంటే అర్హత లేకుండా వెళ్తే దాని యొక్క పర్యవసానం మనం చూస్తాం. 1 కొరింథీ 11:29 అందుకే మీలో అనేకులు బలహీనులను, రోగులను చాలామంది. ఆ పరిస్థితికి వెళ్ళకండి. యోగ్యతతో వెళ్ళినట్టయితే మంచి ఫలములను అనుభవించడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్టు మనము సరిదిద్దుకోవలసిన అవసరత ఉన్నది. ఒకవేళ లేనట్టయితే వీరి యొక్క హృదయము కాఠిన్యానికి కారణం కూడా చెప్తున్నారు. వారు మానవులను మానవ రూపంలో, శరీర రూపంలో ద్వేషించి దూషించిన వారైతే వారికి క్షమాపణ కలదు. మత్తయి సువార్త 12:31 అనుకుంటా, చూడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయాన చెప్తున్నాను, ఈ కఠినమైన హృదయం గలవారితో మాట్లాడుతున్నాడు. కఠినత్వానికి పోవడానికి కారణం చెప్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు క్షమింపబడును కానీ ఏంటంట? ఈ కఠిన హృదయులు చేసేది అంటే ఆత్మ విషయమైన దూషణ. ఇంకా వారి గురించి ఏం రాశాడు? కింద చదవమ్మ. మనుషుల కుమారునికి విరోధంగా మాట్లాడు వారికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమందును, రాబోవు యుగం అంటే దేవుని యొక్క 2వ రాకడలో వచ్చేది, రాబోవు యుగమందును వాడెవడో భ్రష్టుడు, వానికి ఇక్కడ లేదు క్షమాపణ, అక్కడ లేదు. చూసారా? క్షమింపబడిన మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడిన దూషణలు అంటే మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో వచ్చినప్పుడు అనేక మంది ఆయనను ద్వేషించారు, దూషించారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎన్నో విధంగా ఇబ్బంది పరిచారు. వారికి క్షమాపణ ఉంది. కానీ ఆత్మ సంబంధమైన దేవుడు మనకిచ్చిన ఆత్మకు విరుద్ధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబోవు యుగమందను పాప క్షమాపణ ఉన్నదా? నో అడ్రస్. మన పరిస్థితి ఏంటి? మన అడ్రస్ ఎక్కడికి పోతుంది? దేవుడు మన యొక్క హృదయం మీద ముద్రించాడంట, ముద్ర. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 అదే చెప్తాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి, దుష్పరచకుడి, ఎందుకనగా విమర్శ దినం వరకు మీరు ముద్రింపబడిన వారుగా ఉన్నారు. విమర్శ దినం అంటే దేవుని యొక్క న్యాయపీఠం ముందు నిలిచిండే దినం వరకు ముద్రింపబడ్డారంట. ఇదిగో ఈడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె, వీరు నా యొక్క రాజ్యంలోకి వారసులను ముద్రింపబడిన వారుగా ఉన్నారు. ఆ ముద్రను పోగొట్టుకుంటే, ఇంతకుముందు మీకు తెలుసో తెలియదులే, పోస్ట్ ఆఫీసులో రూపాయితో ఒక కార్డు వచ్చేది, పావులే. ఇన్లాండ్ లెటర్ అని ఒకటి వచ్చేది. అప్పుడు కమ్యూనికేషన్ అంటే ఏముంది? ఉత్తరాలే కదమ్మా. ఇక్కడ రాస్తాము, రాసి దాని మీద అక్కడ పోయే వాళ్ళకి అడ్రస్ రాయాలనా? రాయాలి. పోస్ట్ మాస్టర్ దాని మీద ఒక ముద్ర గుద్దితేనే అక్కడ పోతుంది, లేకపోతే అది. ఇప్పుడు దేవుడు మనకు ముద్ర ఇచ్చాడు, ముద్ర గుద్దాడు, ముద్ర దుడిపేసి అడ్రస్ చెడిపేసుకుంటే ఎక్కడికి పోతాం? మళ్ళీ మన ఇంటికి వస్తాం. ఎక్కడికి? భ్రష్టత్వం అనే హృదయంలోనికి వస్తాం. కాబట్టి ఏమంటున్నాడు ఫైనల్గా మనం చూసినట్టయితే 2 కొరింథీ 13:5 చూడండి. వీటన్నిటి కారణాలు ఏంటంటే దేవుని మీద నమ్మకము, విశ్వాసం లేని ప్రజలు ఈ విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఇప్పుడు అందరికీ సంబంధించిన ఒక హెచ్చరిక చూడండి. మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో ఏం చేయాలంట? దేవుని కాదు శోధించేది,
వాళ్ళు ఏం చేసినారు? ఫస్ట్ దేవుణ్ణి శోధించారు. కాబట్టి ఫైనల్గా ఎవరిని శోధించుకోవాలా? మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి. ఏం చేయాలంట? అది ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవడం అంటే ఫైనల్ ఎగ్జామ్ ఇదిరా. డిఎస్సి గిఎస్సి ఎగ్జామ్ కాదు ఇది. ఇది ఆత్మల ఎగ్జామ్. దీనికి ప్రిపేర్ కాండి, దానికి అవ్వండి, తర్వాత దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఏం చేయాలంట? మన యొక్క ప్రవర్తనను బట్టి, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోవడం బట్టి పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళాలంటే మార్గాలు చూపించినాడు. యెషయా ప్రవక్త ద్వారా 1వ అధ్యాయం 16, 17 కూడా ఉంటుంది. మీ ప్రవర్తన ఆయన మీ తట్టు చూసినప్పుడు మీ ప్రవర్తనను మార్చుకొనిడి, మీ రక్తంతో నిండిన చేతులు కడుక్కొని శుద్ధి చేసుకోండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి స్వీకరించేవాడుగా ఉంటాడు. లేనట్టయితే అదే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన వారమైతే ఈ యుగమందైనను రాబో యుగమందైనను వానికి క్షమాపణ లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవుణ్ణి ఎన్ని మార్లు ఆయన చెప్పిన దాన్ని చేయకుండా నిర్లక్ష్యం చేసి మన హృదయాలను కఠినం చేసుకొని ప్రవర్తిస్తూ వచ్చిన వారుగా ఉన్నాము. వాటిని అన్నింటినీ దేవుని యొక్క బలం ముందు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. దేవుడు సమయం ఇచ్చాడు. శాస్త్రులు, పరిచయులు, వేషధారులకు కూడా ఒక అడ్వైజ్ ఇచ్చాడు. బయట కాదురా భయ్, లోపల శుద్ధి చేసుకోండి, మీరు మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. వెలుపల శుద్ధి కాదు దేవుడు చూసేది, లోపల శుద్ధి చూస్తాడు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇర్మియా 17:10 హృదయాలను పరిశీలించే దేవుడు ఆయన. కాబట్టి నీ యొక్క నా యొక్క హృదయంలో ఇప్పుడు ఆలోచన ఏముందో ఆయనకు తెలుసు. ఈ మాటలు వింటున్నా కూడాను కొంతమంది హృదయాల్లో సందిగ్ధమైన ఆలోచన ఉంటుంది. నిజమేనా ఈయన చెప్పేది? అటు వెళ్ళొద్దామా, లేకపోతే ఇక్కడే ఉందామా, ఇక్కడే కూర్చుందామా, భ్రష్టస్థానంలో కూర్చోండి. మళ్ళీ నేను వస్తాను పోతాను ఉంటాను, మీరు ఇక్కడే ఉంటారు, నేను అక్కడ పోతాను, మీరు నాతో రారు. కారణం ఏంటి? ఎవరైతే, ఈ అందరి గురించి చెప్తలేను, ఎవరైతే విరుద్ధమైన కఠినమైన హృదయం కలవారు ఉంటారో దయచేసి ఆ యొక్క స్వభావాన్ని ముందు బల్ల యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టి ఆ బల్లలో పాలు పంపులు పొందండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించేవాడుగాను తన నిత్య సహవాసంలో మనల్ని ఉంచేవాడుగా వాగ్దానం చేశాడు. అది నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక పాటది చరణం పాడతాం. ఆ సమయంలో అందరూ ప్రార్థనలు ఉండండి, ఎవరైనా వారు పరీక్షించుకోండి. నేను ప్రార్థన చేస్తాను, తర్వాత జాన్ బ్రదరును ఐజీ బల పంచుతారు. ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాను. రండి.